హాయ్ అండి, వెల్కమ్ టు అనురాధ కిచెన్. ఈరోజు నేను చికెన్ ఫ్రాంకీ తయారు చేస్తున్నానండి. ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను. ఇక్కడ పిండికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం కలుపుకోవాలండి. పిండి మొత్తమును 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని పిండి కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలండి. చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మన చేతికి పిండి అంటుకోకుండా ఆయిల్ వేసుకోండి. లాస్ట్లో ఇలా చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. మనం మూత పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్ వరకు ఉంచాలండి. కర్రీ తయారు చేసుకుందామండి. నేను 1/2 కేజీ చికెన్ బోన్లెస్ తీసుకున్నానండి. 3 ఎగ్స్, కొత్తిమీర, పుదీనా కూడా కలిపి ఉన్నదండి. ఇక్కడ సాల్టు, టమాటా సాసు, మైనీస్ అండి. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటుందండి. ఇది బటరు తయారు చేసే విధానం తర్వాత చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. కారం, మిరియాల పౌడర్ అండి ఇది. ఆయిల్, గరం మసాలా, టమాటా ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అవి కూడా చిన్న సైజులో కట్ చేసుకోవాలి. సిమ్లా మిర్చి అండి, పచ్చిమిర్చి కూడా కొన్ని ఉన్నాయండి అందులో. క్యాబేజీ, ఆనియన్స్ ముక్కలు, నిమ్మకాయ. తయారు చేసుకుందామని చికెన్ ఒక కళాయిలో వేసి వేయించాలి. ఇలాగా 2 గరిటెలు వాటర్ తీసి వేగనివ్వాలి. చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మొత్తం కలిసేలాగా కలిపి కొంచెం ముక్కల కింద చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. గరిటెతోటి ఇలాగా వాటర్లో ఉడికితే తొందరగా కట్ అవుతాయి ముక్కలు. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బటర్ వేసుకోండి. బటర్ లేకపోతే నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోండి. కొద్ది టేస్ట్ కోసం సరిపడా 1/2 స్పూను మిరియాల పౌడరు కలుపుకో. కొంచెం గరం మసాలా 1/2 స్పూను కొత్తిమీర, పుదీనా కలిసి ఉందండి. చిన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు అయితే సగం ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. సిమ్లా మిర్చి అండి ఇవి. క్యాబేజీ సగమే వాడుతున్నాను. మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. కొద్దిగా 1/2 స్పూను కారం. మిగిలినది స్టవ్ ఆఫ్ చేసుకోండి. క్యాబేజీ ముక్కలు, ఆనియన్స్ ముక్కల్ని కూడా కర్రీలోకి వేసేసుకోవాలండి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలుపుకోండి. కొంచెం మిరియాల పౌడరు, సరిపడా సాల్ట్ కలుపుకోవాలి. కొత్తిమీర, మొత్తం కలిపేసుకోండి. పక్కన పెట్టుకుని మనం ఫ్రాంక్కి ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదండి, 3 ఎగ్స్ని ఇలా పగలగొట్టి బీట్ చేసుకోవాలి. అందులో కొద్ది నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ వస్తుందండి. సరిపడా సాల్టు, కొద్దిగా ఇలా కలుపుకోవాలి. మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేయండి. కలవకపోతే సాల్ట్ కరగాలి కదండి, అందుకోసం వాటర్ వేసాను. ఇలా బీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా మిరియాల పౌడరు, ఇది కలుపుకొని పక్కన పెట్టుకుంటే మనం చపాతీ చేసుకుందామండి ఫ్రాంకీకి. ఇలా చేతులతో కలపడం వల్ల స్మూత్గా అవుతుందండి. ఒక పిండి వేసుకుని ఒక చిన్న సైజులో, ఈ సైజులో చపాతీ పిండి ముద్ద తీసుకోవాలండి. చూడండి, ఇలా చపాతీలాగా చేసుకుండండి. ఈ విధంగా చేసుకోవాలి. ఇంత పలసగా కాకుండా, లావుగా కాకుండా తయారు చేసుకుని ఒక రేకు మీద వేసుకుని వేడి చేసుకోవాలండి. కొంచెం కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ రాసుకోవాలి. కొంచెం లైట్గా మెరూన్ కలర్లోకి వచ్చినప్పుడు కొంచెం బటర్ రాస్తున్నాను. ఎగ్గది ఉంది కదండి, మనం మిక్స్ చేసుకున్నాం కదా, అది కూడా రాయాలి ఇప్పుడు చపాతీకి.
ఎగ్ రాయడం వల్ల ఫ్రాంకీ అవుతుందండి. ఇప్పుడు ఏగింది, మిగతాయి కూడా తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా మెరూన్ పైకి రావాలండి కలరు. అయిపోయినాయండి. మనం ఇప్పుడు ఫ్రాంకీ తయారు చేద్దామండి. మైనీస్ ఉంది కదండి, మైనీస్ రాసుకోవాలి మనము ఈ చపాతీకి. ఇప్పుడు టమాటా సాసు, ఇప్పుడు కర్రీ తయారు చేసాం కదండి, పైన ఇలాగ స్టఫ్ చేసుకోవాలి. ఇలా చపాతీలా రోల్ చుట్టుకోవాలండి, రోల్ చుట్టాలి. మనకు ఇష్టమైతే కట్ చేసుకోవచ్చు మధ్యలో అండి. సేమ్ అలాగే మిగతా వీటికి కూడా టమాటా సాసు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. చికెన్ ఫ్రాంకీ రెడీ అండి, మీరు కూడా ట్రై చేయండి.